రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంపై పొద్దుతిరుగుడు రైతులు పోరుబాట పట్టారు. సిద్దిపేట జిల్లా తోగుట మార్కెట్ యార్డుకు పంట తీసుకొచ్చి 15 రోజులైనా కొనుగోలు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోగుట మార్కెట్ యార్డు ముందు బైఠాయించారు. పొద్దుతిరుగుడు సేకరణను ప్రారంభించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అన్నారు. మార్పు వచ్చింది. సేమ్ టు సేమ్ వెనకడ కూడా సేమ్ మన దాన్ని కొనుగోలు చేయకపోతే, ఎరువులు రాకపోతే, విత్తనాలు రాకపోతే, కరెంటు రాకపోతే రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎలాంటి మార్పు తీసుకొచ్చారంటే అలాంటి మార్పు ఇలా. అందుకే చెప్తున్నా, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ పోవాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉరగబెట్టింది ఏం లేదు. ఈరోజు ఏదో కష్టపడి 6 నెలలు కష్టపడి పొద్దురుడు పంటను తీసుకొచ్చి అమ్మబోతే 15 రోజులు అవుతుంది రైతు తిరగబట్టి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి నాయకులు కళ్ళు కనిపిస్తలేవా? మరి పొద్దుడు ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇంత నిర్లక్ష్య వైఖరి ఏమన్నా ఇందిరమ్మ పాలన చేస్తాము, రైతే రాదని చెప్పిన మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు చేసింది ఏముంది? కేసీఆర్ గారి హయాంలో కరువు లేదు, కరువు కాటకాలు లేదు, వేసిన పంట ఎండిపోయింది కూడా లేదు. మీరు అడుగు పెట్టగానే పంటలు ఎండిపోయినాయి. అటో ఇటో అడందులో పంట తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముదామంటే కొనే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొద్దుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రైతుల పక్షాన్ని తీవ్రంగా ఆందోళన చేస్తాం. రైతులకు రేవంత్ రెడ్డి గారు ఉరగబెట్టింది కూడా ఏం లేదు. రుణమాఫీ అని చెప్పిండు, 10 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు, మోసం చేసిండు. రైతు భరోసా ఇస్తా అని చెప్పి 15,000 చెప్పి 12,000కి పరిమితం చేసిండు. అంతా మోసమే, అంతా జూట పరిపాలన నడుస్తుంది. దాదాపు గత నెల 3 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే దాదాపు 10 రోజుల తర్వాత కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 రోజులు మాత్రమే, ఒక 10 లారీలు మాత్రమే మన తోట మండల కేంద్రం నుంచి పొద్దుడు ధాన్యాన్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాదాపు 22 తారీఖు నుంచి ఈరోజు 3 తారీఖు, అంటే దాదాపు 11 నుంచి 12 రోజులు నుంచి కూడా మనకి మండల కేంద్రంలో పొద్దుడు ధాన్యం అనేది తరలింపు అనేది నిలిచిపోయింది. దాదాపు ఈ తోట మండల కేంద్రానికి 4 మండలాల నుంచి కూడా తోట సన్ఫ్లవర్ రైతులు ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ 11 రోజుల నుంచి కూడా రైతులు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.